విశాఖ మెట్టెక్ జోన్లో వైద్య పరికరాలపై 3 రోజుల పాటు జరిగిన WHO అంతర్జాతీయ సదస్సు ముగిసింది. సదస్సు సంతృప్తికరంగా సాగిందంటున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో ఈటీవీ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్లో కాదు యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి మెట్టెక్ జోన్ ప్రారంభమైంది. దీనివల్ల ఎందరికో ఉపాధి అవకాశాలు మాత్రమే కాదు, చాలా తక్కువ ధరకే మందులకు సంబంధించినటువంటి వైద్య పరికరాలన్నీ కూడా అందేటువంటి అవకాశం ఉంది. దీని వెనుక ఎంతోమంది అధికారులు కృషి ఉంది. అందులో ప్రధానంగా వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య గారి యొక్క చాలా కృషి ఉంది. వారు మనతో ఉన్నారు. ఏ రకంగా ఈ మెట్టెక్ జోన్ తీసుకువచ్చారు, దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగం ఉందో వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. ఈ మెట్టెక్ జోన్ వల్ల ఎలాంటి ఉపయోగం భవిష్యత్తులో మనకుంటాం? అంటే మెట్టెక్ జోన్లో మనము మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీకి అన్ని రకాలుగా ఇక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేశాము. ఇప్పటికీ 80 కంపెనీస్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు. ఇక కూడా 240 మ్యానుఫ్యాక్చరర్స్ కోసము ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇక్కడ మెడికల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన కంట్రీలో ఇప్పటిదాకా లేదు. డయాగ్నోస్టిక్ కాస్ట్ ఎక్కువ ఉన్న వలన పేషెంట్కి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. అది తగ్గించాలంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మన మ్యానుఫ్యాక్చర్ చేస్తే కాస్ట్ తగ్గుతాయి అండ్ మన దగ్గర ఉన్న టాలెంట్కి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. సో దీనికి ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాదు కదా, దానికి మళ్ళీ సర్టిఫికేషన్ ఉండాలి, టెస్టింగ్ ఉండాలి, తర్వాత వాళ్ళకి మార్కెటింగ్కి సపోర్ట్ ఉండాలి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఉండాలి, పాలసీ సపోర్ట్ ఉండాలి. ఇవి అన్నీ కూడా చేయడానికి కూడా మనము ఆల్మోస్ట్ 9 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఇందులో తీసుకొచ్చాము. సో డిఫరెంట్ మినిస్ట్రీస్ హ్యావ్ గివెన్ సపోర్ట్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద రీసెర్చ్ ల్యాబ్స్. స్టేట్ గవర్నమెంట్ ఏమో ల్యాండ్ ఫ్రీగా ఇచ్చారు, అలాగే డెవలప్మెంట్ కాస్ట్ ఇచ్చారు. సో ఓవరాల్గా అరౌండ్ 430 crores అందులో 100 crores మ్యానుఫ్యాక్చరర్స్ ఇచ్చారు. సో 430 crores ఇది ఫస్ట్ ఫేజ్ వచ్చింది. సెకండ్ ఫేజ్ ఆల్రెడీ ఏడీబీ సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు 120 crores. దట్ మొన్న సీఎం గారు దాన్ని కూడా శంకుస్థాపన వేశారు. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎక్విప్మెంట్స్ మనకి అవసరం ఉన్నది, మన సెట్టింగ్స్లో కావాల్సినది మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాము. అండ్ మన హెల్త్ వర్కర్స్కి, హెల్త్ ప్రొవైడర్స్కి అంటే డాక్టర్స్కి ఈరోజు మెడికల్ ఎక్విప్మెంట్ పాడైందంటే వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అంత బ్యాక్ టు బ్యాక్ టైఅప్ ఇక్కడ ఉంటుంది. సో అందుకనే ప్రపంచం నుంచి 90 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా చాలా మంత్రముగ్ధ అయ్యారు ఇవన్నీ చూసి. మన దగ్గర ఇప్పుడు 18 ల్యాబ్స్ వస్తున్నాయి, అది ప్రపంచంలోనే ఎక్కడే లేదు. వీఆర్ హోపింగ్ దట్ ఇన్ కమింగ్ మంత్స్ our products will start coming and we are hoping that the next 1 or 2 years this is already the medtech capital of India. We are hoping to export our products and go in competition with బిగ్ ప్లేయర్స్. ఇప్పుడున్న ధరకి మార్కెట్ ధరతో చూసుకుంటే ఎంత తక్కువకి మనం అందించే అవకాశం ఉంటుంది? ప్రోడక్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటీ స్కాన్, ఎంఆర్ఐ మీరు చూసారు. సిటీ స్కాన్ ఈరోజు మనం కొనాలంటే ఆల్మోస్ట్ 3 to 4 crores అవుతుంది. ఇక్కడైతే 90 lakhs వచ్చేస్తుంది. స్టెంట్స్ బయట మనం ఎగుమతి చేయాలంటే 2 lakhs, 2.5 lakhs. ఇక్కడైతే 25,000, 20,000 వచ్చేస్తుంది. తర్వాత ఇలా ఒక్కొక్క పరికరాలకి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. 3D ప్రోటోటైప్ మీరు చూసారు, అందులో ప్రాస్థెటిక్స్ అన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు. సో డిసేబిలిటీ వాళ్ళు ఈరోజు డిసేబుల్డ్ పీపుల్ ఒక జెంటిల్మెన్ వచ్చారు. సో మేము చెప్పాను, మీరు మీ ఆర్గనైజేషన్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయండి, ఎందుకంటే మీరు డిసేబిలిటీలో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు సైంటిస్ట్తో మాట్లాడండి. సైంటిస్ట్తో R&D ఉంటుంది, R&D మీరు చేస్తే సరిగా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు వచ్చి చేస్తారు. సో ఇలా అన్ని బ్యాక్ టు బ్యాక్ టైఅప్ చేస్తున్నాము. So not only for able, even for people who have problems, disabled people kuda we want to develop equipments here. So lot of potential is there andi. Thank you very much. ఇది మెట్టెక్ జోన్ లో మొత్తం సంస్థలని కూడా నిక్షిప్తమైతే ఇప్పుడున్న ధర కంటే చాలా తక్కువ ధరకే 30% ధరకే వైద్య పరికరాలు అందే అవకాశం ఉంది. ఇది ఒక రాష్ట్రానికి, ఒక దేశానికే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థలో మొత్తం మార్పుకి శ్రీకారం చుట్టడానికి ఈ మెట్టెక్ జోన్ ఒక పునాది వేస్తోంది అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న అధికారులు వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు అనేక సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి వారు కూడా ముందుకు వచ్చారనే అభిప్రాయాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండ వ్యక్తపరుస్తున్నారు. సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.